వెల్కమ్ టు సుమన్ ఐటీటీవీ. సాంకేతిక రంగంలో మరో సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చేసాం. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటో చూసే ముందు సుమన్ ఐటీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మ్యాటర్లోకి వెళ్తే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇమేజ్ ప్రాసెసింగ్ వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో అన్ని అనర్థాలు కూడా వెలుగు చూస్తున్నాయి. కొందరు కేటుగాళ్లు వీటిని బేస్ చేసుకుని డీప్ ఫేక్ టెక్నాలజీ ఆధారంగా సెలబ్రిటీల మార్ఫింగ్ వీడియోలు, ఫోటోలను సృష్టిస్తున్నారు. హద్దు మీరి ప్రవర్తిస్తూ వారి ఇమేజ్ కు భంగం కలిగిస్తున్నారు. సచిన్ టెండూల్కర్, రష్మిక మందన, ఆమిర్ ఖాన్, కట్రినా కైఫ్, స్కార్లెట్ జాన్సన్ వంటి ప్రముఖులకు గతంలో ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా ఇప్పుడు ఆ లిస్టులో చేరారు. ఇంతకీ ఏం జరిగిందంటే, విరాట్ కోహ్లీ మాట్లాడినట్టుగా ఉన్న ఓ డీప్ ఫేక్ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. ఆస్ట్రేలియా టూర్ నుంచి తిరిగొచ్చిన తర్వాత టీమిండియా మరింత సక్సెస్ఫుల్ గా ఎలా రాణించాలో కనుగొన్నానని కోహ్లీ అందులో సంభాషణ మొదలుపెట్టారు. తోటి క్రికెటర్ శుభ్మన్ గిల్ పై పలు వ్యాఖ్యలు చేశారు. గిల్ ఆట తీరును దగ్గరుండి చూశాను. అతడు టాలెంటెడ్ ప్లేయర్, అందులో డౌట్ అక్కర్లేదు. గిల్ టెక్నిక్ కూడా బాగుంది. అతడు మరో కోహ్లీ అవుతాడని అందరు అంటున్నారు, కానీ అలా ఎప్పటికీ జరగదు. కోహ్లీ ఎప్పటికీ ఒక్కడే. ఇండియన్ క్రికెట్లో సచిన్, కోహ్లీ ఇద్దరు ఓ బెంచ్ మార్క్ ను సెట్ చేశారు. దాన్ని అందుకోవాలంటే గిల్ కు చాలా కాలం పడుతుంది అని కోహ్లీ అన్నట్టుగా ఆ వీడియోలో ఉంది. ఇప్పుడు అది నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై కోహ్లీ అభిమానులు గుస్సా అవుతున్నారు. ఇలాంటి డీప్ ఫేక్ వీడియోల పట్ల జాగ్రత్తగా ఉండాలని కామెంట్లు పెడుతున్నారు. చూశారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీటీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.